గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మన ఆరాధన ప్రారంభించుకుంటగాను మనందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 48వ కీర్తన స్తోత్రము స్తోత్రము ఓ దేవా అనే కీర్తన పాడుతూ చివరి జలము నిలబడి ఆరాధనకై సిద్ధపడదాం. స్తోత్రము స్తోత్రము ఓ దేవా ఈవేకవనే స్తోత్రము చేతుము మా దేవా. రాత్రి యందు నామము రక్షించి కాపాడి రాత్రి యందు నామము రక్షించి కాపాడి రాత్రి మరి ఒక దినము దయతో నీచిన దేవా. స్తోత్రము స్తోత్రము ఓ దేవా ఈవేకవనే స్తోత్రము చేతుము. అపశోధన లాను ప్రభువా మమ్ము కాపాడి ప్రోవమయ్యా. ఏ పాపము మమ్మున్ ఏలా నీయకుండా ఏ పాపము మమ్మున్ ఏలా నీయకుండా మా పోరేపులు మనిపి ప్రభుమయ్యా. స్తోత్రము స్తోత్రము ఓ దేవా ఈవేకవనే స్తోత్రము మా దేవా. కన్నా తండ్రి కాంచెను కనికరమునా కాపాడిని మా దేవా. అన్నదమ్ముల వలె మేమందరిని ప్రేమించి అన్నదమ్ముల వలె మేమందరిని ప్రేమించి మాననతో నీ దినము మననీయు ఓ దేవా. స్తోత్రము స్తోత్రము ఈవేకవనే స్తోత్రము చేతుము మా దేవా. పితా సుత శుద్ధాత్మ లనడి దేవా ప్రీతితో గావమయ్యా. నీతి మార్గములందు నిరతము మమ్ము గాచి నీతి లందు నిరతము మమ్ము గాచి ఖ్యాతిగా నీ కొరకు బ్రతుక నీమో దేవా. స్తోత్రము స్తోత్రము ఓ దేవా ఈవేకవనే స్తోత్రము
స్తోత్రము చేతుము మా దేవా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. అవి నాకు త్రవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా స్తుతర వాంచుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. మికిలి ప్రియులారా, మనము మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ రాత్రి భోజనమునకు రావాలని ఉద్దేశించుచున్నాము కనుక పరిశుద్ధుడైన పౌలు హెచ్చరించుచున్నట్లు మనలను మనము శ్రద్ధతో పరీక్షించుకొనుట యుక్తమై ఉన్నది. ఎందుకనగా ఎవరు తమ పాపములను వినయముగా నొప్పుకొందరో, ఎవరు నీతిని గూర్చి ఆకలి దప్పులు కలిగిందురో అటు వారిని ముఖ్యముగా నాదరించి బలపరచుటకై ఈ పరిశుద్ధ సంస్కారము నియమింపబడి ఉన్నది. మనలను మనము ఇట్లు పరీక్షించుకొని ఎడల మన యందు పాపమును మరణమును తప్ప మరి ఏది కనపడదు. వీని నుండి మనంతటా మనమెంత మాత్రమును తప్పించుకొనలేము. కావున మన ప్రభు అయిన యేసు క్రీస్తు మన మీద కనికరము గలవాడై మనకు ప్రతిగా దేవుని పూర్ణచిత్తమును ధర్మశాస్త్రమును తాను నెరవేర్చుటకును మన కొరకును మన విముక్తి కొరకును మరణము పొంది మన పాపముల వలన మనం పొందవలసినదంతయు అనుభవించుటకును ఆయన మనుషుడు ఆయను. మనం మరి ఎక్కువ దృఢముగా దీనిని నమ్మునట్లను మన విశ్వాసం వలన బలపరచబడి ఆయన చిత్తమునకు సంతోషపూర్వకముగా విధేయులగినట్లును తన రాత్రి భోజనమును పరిశుద్ధ సంస్కారము నియమించెను. దీని యందు తన శరీరమును మనకు ఆహారముగాను తన రక్తము పానముగాను అనుగ్రహించుచున్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క మాటలను దృఢంగా నమ్ముచు ఎవడు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునో వారు క్రీస్తునందును క్రీస్తు వాణియందును జీవించును. అతడు నిత్య జీవము గలవాడై ఉండును. ఆయన మన అపరాధం నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై శిలువ మరణము నుండి లేపబడిన సత్యమును బయలుపరచుచు ఆయన జ్ఞాపకార్థముగా దీనిని ఆచరింపవలెను. మరియు మనము దీనిని బట్టి ఆయనకు మిగుల హృదయపూర్వకములైన వందనములు చెల్లించుచు మన శిలువనెత్తుకొని ఆయనను వెంబడించి ఆయన మనలను ప్రేమించుచున్నట్లు ఆయన ఆజ్ఞ ప్రకారము మనమును ఒకరినొకరము ప్రేమింపవలను. ఎందుకనైనా ఈ ఒకే రొట్టె యందు పాలు పుచ్చుకొనుచు ఈ ఒకే పాత్రలోని త్రాగుచున్నందున మనందరము ఒక శరీరమై ఉన్నాము. ప్రార్థించుకుందాము. సర్వశక్తి గల దేవా, నీకు అందరి హృదయ రహస్యములు కోరికలు స్పష్టముగా తెలిసి ఉన్నవి. దాచబడి మరుగై ఉండినది ఏదీ లేదు. మేము నిన్ను పరిపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును సరైన రీతిని గనపరుచున్నట్లు మా హృదయాలోచనలను నీ పరిశుద్ధ ఆవేశం వలన పవిత్రపరచుమని నీ కుమారుడును మా ప్రభునైన యేసు క్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమెన్. హృదయమును పరిశోధించడు సర్వశక్తి గల దేవుని సముఖమందు నేను మిమ్మను అడుగునదేమనగా, మీరు స్వాభావికముగా పాపులనియు చేయవలసిన మేలు చేయక చేయరాని కీడు చేయొచ్చు తలంపు వలనను మాటల వలనను క్రియల వలనను మీ రక్షకుడకు దేవునికి దుఃఖమును కోపమును కలుగు చేసిరనియు అందువలన ఆయన శిక్షావిధికి న్యాయముగా పాత్రులనియు మీరు నిజముగా గ్రహించి దుఃఖించుచు ఒప్పుకొనుచున్నారా? యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చుననియు ఆయన నామముందు విశ్వాసముంచు వారందరికీ పాప పరిహారము కలుగుననియు నిశ్చయముగా నమ్ముచున్నారా? అలాగైతే మీరు సకల పాపముల నుండి విముక్తి పొందవలని ఆసక్తితో కోరుచు క్రీస్తు నిమిత్తము మీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రపరచుట పరలోకమందున్న మీ తండ్రి యొక్క దయగల చిత్తమని మీరు రూఢిగా నమ్ముచున్నారా? ఇంతటి నుండి పరిశుద్ధాత్మకు విధేయులై సమస్త పాపమును ద్వేషించి విడిచిపెట్టి దేవుని సన్నిధి అందున్నట్లుగా జీవించుచు హృదయమునందును ప్రవర్తన యందును పవిత్రంగా నుండుటకు దినదినము ప్రయత్నింపవలనని నిశ్చయించుకొనుచున్నారా? మనం వినయముగా మోకరించి దేవుని ఎదుట పాపములు ఒప్పుకొని ప్రభువైన యేసుక్రీస్తు మూలమున మనకు క్షమాపణ దయచేయమని ఆయనను వేడుకుందాము. ఓ దేవా, మా పరలోకపు తండ్రి, నేను నీకు విరోధముగా అనేక విధములైన ఘోర పాపములు చేసి ఉన్నాను.
నా పాపమును నేను సంపూర్ణంగా గ్రహింపలేను కానీ నీకంతయు స్పష్టముగా తెలిసి ఉన్నది. నా బాహ్య జీవితములోను ఆంతరంగిక జీవితములోను లెక్కలేని ఘోర పాపములు చేసి ఉన్నానని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. మరియు నేను పశ్చాత్తాపపడుచు నా దోషముల గురించి మనస్ఫూర్తిగా దుఃఖించుచు నీ మితిలేని కృపను బట్టి నన్ను కరుణించి నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నా పాపములను మన్నించి కృపతో నా బలహీనతలు తొలగింపమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆమెన్. పరలోకమందున మన తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు తన యందు కనికరముంచి తన ప్రియ కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రమ మరణ పునరుద్ధానముల వలన మన పాపములని క్షమించుచున్నాడు. మరియు క్రీస్తు ప్రభుని సంఘం యొక్క కాపరినైన నేను ఆయన ఇచ్చిన అధికారమును బట్టి మీలో నిజముగా పశ్చాత్తాపపడి ఆయన యందు విశ్వాసముంచు వారందరి పాపములు సంపూర్ణముగా క్షమించబడి ఉన్నవని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రకటించుచున్నాను. అయితే అధికారమును బట్టి పశ్చాత్తాపం లేని అవిశ్వాసులకు నేను తెలియజేయదని ఏమనగా, అటివారు పశ్చాత్తాపం లేని స్థితిలో నున్నంత కాలము దేవుడి వారి పాపములను క్షమింపడు. మరియు కృపాదినము అంతము కాకముందు తమ దుర్మార్గం నుండి మలుకొనకయు నిజ పశ్చాత్తాపము లేకయు క్రీస్తునందు విశ్వాసముంచి ఉన్న ఎడల దేవుడు నిశ్చయముగా వారి దోషములను వారి మీదకి రప్పించును. త్రిత్వం తర్వాత 8వ ఆదివారమునకై ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతమును చదువుకుందాము. దేవా, మేము నీ ఆలయమున నీ కృప ధ్యానించితిమి. దేవా, నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు బూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చేయి నీతితో నిండి ఉన్నది. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడనై ఉన్నాడు. కనికరింపుము.
ప్రార్థించుకుందాము. ప్రభువా, నీవు లేనిది మేము మంచిదేది చేయజాలము. నీ చిత్త ప్రకారము జీవించు మనసును అనుగ్రహించి మేము ఎల్లప్పుడూ సరైన దానిని యోచించి చేయనట్లు శక్తి దయచేయమని నీతోనూ పరిశుద్ధ ఆత్మతోనూ సదాయేక దేవుడివై యుగయుగములు జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభునైనా యేసు క్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమెన్. అందరూ దయచేసి కూర్చోనండి. త్రిత్వము తర్వాతి 8వ ఆదివారమునకై ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం నుంచి 17వ వచనం వరకు. రోమా పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం నుంచి 17వ వచనం వరకు. త్రిత్వం తర్వాతి 8వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠం అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల సావాల్సిన వారై ఉందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. ఈ దినమునకైనా పత్రిక పాఠము ఇంత పర్యంతం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సువార్త పాఠముగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం నుంచి 23వ వచనం వరకు. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15 నుంచి 23 వచనాలు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం నుంచి 23వ వచనం వరకు. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు. ముళ్ళ పొదలలో ద్రాక్ష పండ్లనైనను పలేరు చెట్లను అంజీరపు పండ్లనైనను కోయుదురా? అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకుందరు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామము ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మను ఎన్నడూ ఎరుగను, అక్రమములు చేయు వారులారా, నా యొద్ద నుండి పొండిన వారితో చెప్పుదును. ఈ వాక్యం ఇంత. నీకు స్తోత్రము కలుగునుగాక. అచరీతిగా నిలబడి ఉండి నీకే అవిశ్వాస ప్రమాణం ఒప్పుకుందము. భూమి ఆకాశములను
దృశ్యమగు సమస్తమును సృజించిన సర్వశక్తిగల తండ్రి యొగు ఏకదేవుని నేను నమ్ముచున్నాను. ఆయన జనతేక కుమారుడును అద్వితీయుడు నగు ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికీ ముందు తండ్రి నుండి కలిగిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకతత్వము గలవాడును, సమస్తమును కలుగజేసిన వాడునై ఉన్నాడు. ఈయన మానవులకు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి కనియగు మరియ నుండి పరిశుద్ధాత్మ వలన అవతరించి పుట్టి మనుషుడాయననియు పొంతి పిలాతు అధికారము క్రింద మన కొరకు సిలువ వేయబడి శ్రమ నుండి సమాధి చేయబడిననియు లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు తిరిగి మహిమతో వచ్చుననియు ఆయన రాజ్యమునకు అంతము లేదనియు నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారుని నుండి బయలువెడలుచు తండ్రితోనూ కుమారునితోనూ ఏకముగా ఆరాధింపబడుచు మహిమపరపబడుచు ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడును జీవమునకు దాతయు ప్రభునకు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తలుల ఏక సంఘమును నమ్ముచున్నాను. పాప పరిహారమునకైనా ఒకే బాప్తీసమును ఒప్పుకొనుచు మృతుల పునరుద్ధానము కొరకును రాబోవు లోక సంబంధముకు బ్రతుకు కొరకును నిరీక్షించుచున్నాను. ఆమెన్. అందరూ దయచేసి కూర్చోనండి. దైవ వర్తమానం కొరకై సిద్ధపడుతున్నాం. మనందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 470వ కీర్తన, రేవేవేల్ పాటల పుస్తకంలో నుండి 102వ కీర్తన, చాటించుడి మనుష్య జాతికి యేసునామము అనే కీర్తన పాడుతూ చివరి చరణము నిలబడి దైవ వర్తమానం కొరకై సిద్ధపడదాం. చాటించుడి మనుష్య జాతి యేసునామము, చాటించుడి యవశమేసు ప్రేమ సారము, జనాదులు విశేష రక్షణాసునాదము వీను పర్యంతము. చాటుదాము 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 శ్రీ యేసు నామము. సమీపమందునుండునేమో చావు కాలము, సదా నశించిపోవు వారికి సుభాగ్యము, విధంబు చూపగోరి ఆశ తోడ నిత్యము వినిపించుచుందాము. చాటుదాము 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 సత్యాసు వార్తను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి త్రితం తర్వాతి 8వ ఆదివారముగా ప్రభుని స్తుతించి ఆరాధించుటకు మనకెల్లరకు ఇవ్వబడిన మంచి తరుణాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి వందనాలు. మీకెల్లరికి ఉదయకాల శుభములతో నేడు దైవ వర్తమానం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. మనందరమును తలలు వంచి కళ్ళు మూసుకుందాం,
ప్రార్థనలో ఏకీవించుదాం. అత్యంత మహోన్నతుడవు, మహాఘనుడవు, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. ఇంత ధనక ఆరాధనలోను వాక్య పఠనముల ద్వారా నేను స్తుతించాము, ఘనపరిచాము. ప్రభు, ఈ సమయంలోని దివ్య వాక్యమును ధ్యానించుచుండగా అయోగ్యుడనైన నన్ను నిలవబెట్టిన ఈ సమయము, ఈ తరుణాన్ని బట్టి నీ స్తోత్రాలు. ప్రభు, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారముగాను మాకెల్లరకు దీవెనకరంగా నడిపించి మహిమ పొందుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, నేడు మన దైవ ధ్యానము నిమిత్తమైన లేఖన భాగములు మనం గమనించినట్లయితే, ఈ త్రిత్వం తర్వాత 8వ ఆదివారం కొరకైన వాక్య భాగంలో, నేడు పత్రికా వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో 12 నుండి 17 వచనాల భాగంలోను, అలాగనే మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 15 నుండి 23 వచనాల వాక్య భాగంలోను ప్రభువారు ప్రత్యేకంగా సమస్త మానవాళికి అందించిన ఒక సందేశం కానివ్వండి, ఇది ఒక హెచ్చరిక అననివ్వండి, లేదా ఈలోకి నివాసులైన మనం ఏ విధంగా దైవరాజ్యాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపాటు కలిగి ఉండాలనే విషయం కానివ్వండి, ఈ లోకంలో మనం ఏ విధంగా జీవిస్తే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటూ దేవునికి వారసులుగా, దేవుని పిల్లలంగా మనం ఉండగలం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన మాట రోమాపత్రికలో 8వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే, ఈ 12వ వచనం నుండి మాట్లాడుతూ అంటున్నాడు పౌలు భక్తుడు, కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. గమనించండి, ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు అనే మాట జ్ఞాపకం చేశాడు. కావున ఈరోజు మన ప్రాముఖ్యమైన ధ్యానాంశం శరీర క్రియలు నశించుట అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. శరీర క్రియలు నశించుట అనబడినది ఈరోజు ప్రాముఖ్యమైన అంశం. పెరిషింగ్ ఆఫ్ ఫిజికల్ డీడ్స్. ఏమిటి శరీర క్రియలు? శరీర క్రియలు నశించడం అంటే ఏమై ఉంటుంది? పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తే దేవుడు మానవుని నిర్మించిన నిర్మాణాన్ని గురించి ఒకసారి మనం ఆలోచన చేస్తే, మానవుని యొక్క నిర్మాణం ఆదికాండం గ్రంథంలో మొదటి 2 అధ్యాయాలు మనం గమనించినప్పుడు మనకు కనిపించే ముఖ్యమైన విషయం, రెండిటి యొక్క కలయిక మానవుని యొక్క నిర్మాణం. ఏమిటి ఈ రెండిటి యొక్క కలయిక అంటే, ఒకటి శరీరం, 2 ఆత్మ. మొదటిగా దేవుడు నేలమంటితో నరుని నిర్మించాడు. ఇది దేహం. మన్నుతో చేయబడినది మానవ శరీరం అనబడిన ఈ దేహం. అంతటితో వదిలివేయకుండా మన్నుతో చేయబడిన ఈ దేహానికి దేవుడు తన ఆత్మను ఊదగా మనలోనికి ఊపిరిని దేవుడిచ్చాడు. అక్కడ నుండి మనం జీవించే ఆత్మగా ఈ లోకంలో బ్రతకగలుగుతున్నాం. కనుక శరీరము
ఆత్మ అన్నబడిన వాటితో దేవాతి దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. ఆదికాండము గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనములోను, 3వ అధ్యాయం 19వ వచనములోను, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనములోను ఈ మాటలు మనం చూస్తున్నాం. మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఆదికాండము గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనములోను, 3వ అధ్యాయం 19వ వచనములోను, మరియు ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో కూడా ప్రభువు ప్రత్యేకంగా మానవ జీవిత నిర్మాణాన్ని గురించి ఈ వచనాల్లో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా నరులు ఈ లోకములో ఈ భూమి మీద జీవించినంత కాలం కూడా ఈ రెండు, ఈ శరీరం ఆత్మ ఒకదానితో ఒకటి కలిసి ఉంటున్నప్పటికీ ఇవి ప్రతి విషయంలో కూడా విభేదిస్తూ ఉంటాయి అనేదే ఈరోజు వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక ప్రతి క్రైస్తవ విశ్వాసి ఈరోజు వాక్యం ఏం చెప్తుందంటే, నీ ఆత్మ చేత శరీర క్రియలను చంపి ఆత్మీయంగా మనం బ్రతకాలనే దేవుని సంకల్పం. ఇప్పుడు మనం వింటున్న వాక్యాన్ని బట్టి మనం పరిశీలన చేయవలసిన 2 ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు 2 పాఠ్య భాగాల్లో ఉన్నాయి. ఒకటి, నీ ఆత్మ శరీర క్రియలను చంపుతుందా? గమనించండి, నేను మరలా గుర్తు చేస్తున్నాను. నీ ఆత్మ శరీర క్రియలను చంపుతుందా, లేక నీ శరీర క్రియలే నీ ఆత్మను చంపుతున్నవా? ఈ 2 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఈరోజు వాక్య భాగంలో నుండి మనం జ్ఞాపకం చేసుకుందాం. కనుక ఈరోజు మనం మొదటి భాగం రోమాపత్రికలో ఈ 8వ అధ్యాయములో 13వ వచనంలో ఉన్న మాట మరలా ఒకసారి చూద్దాం. రోమా 8:13వ వచనం, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన మొదటి ప్రాముఖ్యమైన భాగం ఏంటంటే ఆత్మచేత శరీర క్రియలను చంపుట. ఇది మొదటి విషయం. మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆత్మచేత శరీర క్రియలను చంపుట. ఇది రోజు మనం పత్రిక వాక్య భాగంలో మొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కిల్లింగ్ ఆఫ్ ఫిజికల్ డీడ్స్ బై ద స్పిరిట్. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపివేయాలి అనేది ఈరోజు పౌలు భక్తుడు రోమా సంఘంతో నేడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ వచనాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఈ వచనంలో ఉన్న ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక మర్మాన్ని మనం ఆలోచన చేయాలి. ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేసేది ఆత్మచేత శరీర క్రియలను చంపివేయండి అని అన్నారు. చాలాసార్లు ఈ లోకంలో అనేక మందిని చూస్తుంటాం. కొందరు తమ శరీరాన్ని చంపుకునేవారు, కొందరు తమ ప్రాణాన్ని తీసుకునేవారు, చంపుకునేవారు మరికొందరిని ఈ లోకంలో మనం చూస్తున్నాం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, మీ శరీరమును కాదు, మీ ఆత్మను కాదు చంపుకోవడం, శరీర క్రియలను మాత్రమే చంపివేయాలి అని పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రస్తుత దినాల్లో మనం చూస్తున్నాం అనేక మంది క్షణికావేశంలో, అనేకమైనటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఆ క్షణికావేశం వలన చేసేటువంటి భయంకరమైన చర్య ఏమిటంటే, తమ ప్రాణాలని తామే తీసుకునేటువంటి వాళ్ళని చాలామందిని మనం దైనందిన జీవితంలో, వార్తల్లో, వార్తాపత్రికల్లో నిత్యం చూస్తూనే ఉన్నాం. దానిని ఆత్మహత్య అనే మాటగా, సూసైడ్ అనే మాట మనం అంటూ ఉంటాం. నేటి దినాల్లో అనేక మంది దుర్భరమైన జీవితాన్ని గురించి ఆలోచన చేస్తుంటే, కొంతమంది రైతులు ఆత్మహత్య చేసుకునే వాళ్ళని గురించి మనం వింటున్నాం.
మరికొందరు అప్పుల భారాల చేత, ఆర్థికపరమైన ఇబ్బందుల చేత ఆత్మహత్యలు గావించే వాళ్ళని మరికొందరు చూస్తున్నాం. మరికొందరు ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకునే వాళ్ళని ఇంకొందరిని మనం చూస్తున్నాం. మరికొందరు పరీక్షలలో ఫెయిల్ అయిన కారణాన్ని బట్టి ఆత్మహత్యకు పాల్పడే వాళ్ళని ఇంకొందరిని చూస్తున్నాం. మరికొందరు నిరుద్యోగ కారణాలను బట్టి కూడా ఆత్మహత్య చేసుకునే వాళ్ళను కూడా నేటి దినాల్లో చూస్తూ ఉన్నాం. ఇంకా విచారకరమైన విషయం ఏమిటంటే, నేడు మనం ఉన్నటువంటి ఈ దుర్భరమైన పరిస్థితులలో మనం చూస్తుంటే ఎక్కువగా ఈ మధ్య కాలంలో మనం వింటున్న ఆత్మహత్యలన్నీ ఏమిటి అని అంటే, కరోనా భయంతో కొంతమంది ఆత్మహత్య చేసుకోవడం, కరోనా పాజిటివ్ వచ్చిందని భయపడి ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కొందరు, మరికొందరు పాజిటివ్ నుండి రికవర్ అయ్యి నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా, ఈ మధ్యకాలంలో 2 దినాల క్రితం చూశాను వార్తల్లో, ఒక స్త్రీ పాజిటివ్ నుండి నెగిటివ్ వచ్చింది, హాస్పిటల్ నుంచి ఆమెను డిశ్చార్జ్ చేశారు. కానీ ఆమె నేను ఇంటికి ఎలా వెళ్ళాలి అని మదన పడిపోతూ ఆసుపత్రి భవనం మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దుర్భరమైన ఈ కాలంలో మనం చూస్తుంటే ఈ కరోనా భయం చేత అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న వాళ్ళు కూడా లేకపోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తూ ఉంది, ఏ కారణం చేత కూడా, ఏ భయము చేత కూడా ఏ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడకూడదు అని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కారణం ఏంటంటే, అది ఎంత విపత్కరమైన వ్యాధి అయినా, క్లిష్ట పరిస్థితులు వచ్చినా, భయము ఆందోళన ఎదురైనా, ఒంటరితనం నిన్ను ఆవరించిన, నా అనేవారు నీతో లేకపోయినా, మనము మాత్రం నా ప్రభువు నాతో ఉన్నాడనే ధైర్యం మనకు కావాలి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో, కష్టకాలంలో ప్రభువు ఖచ్చితంగా నన్ను లేవనెత్తుతాడు, నాతో ఉంటాడు అనే దృఢమైన విశ్వాసం మనకు కావాలి. ఎందుకు, ఏ కారణాన్ని బట్టి కూడా ఆత్మహత్యలకు ఏ ఒక్కరూ పాల్పడకూడదు అని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇప్పుడే నేను కొన్ని రెఫరెన్స్లు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ ఆదికాండము గ్రంథంలో 2వ అధ్యాయం 7వ వచనములో, 3వ అధ్యాయం 19వ వచనములో ఇవన్నీ మనం చూస్తుంటే, మనలో ఉన్న జీవం, మనలో ఉన్న ప్రాణం ఇది మనది కాదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకి జీవాన్నిచ్చింది జీవాధిపతి అయిన దేవుడు గనక ఈ ప్రాణం మీద పూర్తి హక్కుదారుడు దేవాది దేవుడు. ఆయనకు మాత్రమే హక్కు ఉంది, అధికారం ఉంది. నా ప్రాణం నేను, నీ ప్రాణం నీవు, ఇంకొకరి ప్రాణం మరొకరు తీయడానికి ఏ ఒక్కరికి అధికారము లేదు అని పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎందుకంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో ఉన్న ఈ ప్రాణం, మనలో ఉన్న ఈ దీపం వెలుగుతుందంటే కారణం మనం కాదు, మన గొప్పతనం కాదు, మనమేమై ఉన్నామో కాదు. వాక్యం చెప్తుంది ఇది ఏమై ఉందంటే, దేవుడు మనలో పెట్టిన దీపమే ఈ ఆత్మ, ఈ ప్రాణం. ఈ దీపం మీద ఆయనకే పూర్తి అధికారం ఉంది అనే విషయాన్ని గమనించాలి. కనుక ఈరోజు మనం వింటున్న మొదటి మాటను బట్టి ఆత్మచేత శరీర క్రియలను చంపాలి కానీ ఆత్మహత్యలు చేసుకోకూడదు, ఆత్మ నశించిపోయేటట్లుగా ఉండకూడదు, నీ శరీరానికి కూడా హాని తలపెట్టుకోకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం వింటున్న దాన్ని బట్టి
అసలు శరీర కార్యములు అంటే ఏమిటి, శరీర క్రియలు అంటే ఏమిటి? మన ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపివేయాలి అని వాక్యం చెప్తా ఉంది. అసలు ఈ శరీర క్రియలు ఏమిటో పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం చూద్దాం. గలతీ పత్రికలో 5వ అధ్యాయం చూస్తే అక్కడ ఇంచుమించుగా 19వ వచనం నుండి 21వ వచనం వరకు మనం చూస్తే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. గలతీ 5:19 నుండి 21 వరకు ఉన్న వాక్య భాగములో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మద్దతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. గమనించారా? ఇవన్నీ ఇప్పుడు ఏదైతే మనం చదువుకున్నామో ఇవన్నీ కూడా శరీర కార్యములు, శరీర క్రియలు. మనం చదివిన వాక్య భాగములో ఎన్ని ఉన్నాయంటే అక్కడ మీరు జాగ్రత్తగా లెక్క పెట్టండి. 15 శరీర క్రియలు ఉన్నాయి. కనుక వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే ఈ శరీర క్రియలను చంపేయాలి. అదే అధ్యాయంలో మన క్రిందకి వెళితే 22వ వచనంలో ఏమున్నాయంటే అక్కడ ఆత్మ ఫలాలు ఉన్నాయి. చూసారా? పైన శరీర క్రియలు ఉన్నాయి, 22వ వచనానికి వచ్చేటప్పటికి ఆత్మ ఫలాలు ఉన్నాయి. ఆత్మ ఫలాలు ఎన్నంటే 9 ఆత్మ ఫలాలు. శరీర క్రియలు ఎన్నంటే 15 సంబంధమైన శరీర క్రియలు ఇక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక వాక్యం ఏం చెప్తుందంటే వీటిని చంపివేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో నుండి అవి తీసివేయబడాలి. మన ఆత్మ చేత మనలో కనిపించే 15 సంబంధమైనవి ఏమున్నా సరే అవన్నీ నశించిపోవాలి అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక సందర్భంలో యేసు ప్రభు ప్రసంగం చేస్తూ పర్వత ప్రసంగంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేశారు. ఆ విషయం ఏంటంటే, ఒకవేళ నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దానిని పెరికి అవతల పారై అన్నారు. గమనించండి. నీ చేయి నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని నరికి అవతల పారేయమన్నారు. మరి ఏం చేయాలి మనం? మన కన్ను మనలను అభ్యంతరపరిస్తే, మన చేయి మనలను అభ్యంతరపరిస్తే ప్రభు అన్నారు దాన్ని నరికి పెరికి అవతల పారేయండి అన్నారు. మరి దీన్ని బట్టి ఇది ఎంత భయంకరమైన విషయం. మన కన్ను మనం పెరికి వేసుకోవడం అంటే, మన చెయ్యి మనం నరికి వేసుకోవడం అంటే, యేసు ప్రభు ఉద్దేశం ఏమిటంటే మత్తయి సువార్తలో 5వ అధ్యాయములో 29, 30 వచనాల్లో నేను చెప్పిన ఈ మాటలు అక్కడ ఉన్నాయి. యేసు ప్రభు అన్న మాటను బట్టి నీ కన్ను కానీ నీ చెయ్యి కానీ, అంటే నీ శరీరములో ఉన్న అవయవములను తీసివేయమని ప్రభువు చెప్పటం లేదు. ఇక్కడ నీ కన్ను నీ చెయ్యి తీసివేయబడాలి, నరికివేయబడాలి, అవి తొలగించబడాలి అని అంటే దాని అర్థం ఏంటంటే వీటి ద్వారా, నీ చెయ్యి ద్వారా, నీ కన్ను ద్వారా, నీ హృదయం ద్వారా, నీ కాలు ద్వారా, నీ చెవుల ద్వారా ఏవైతే చెడ్డ క్రియలు ఉన్నవో ఏమన్నాడంటే వాటిని తీసి పారవేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వాటిని మనలో నుండి తొలగించి వేయాలి. అంతే తప్ప శరీరములో ఉన్న అవయవములు తీసివేయటం కాదు అనే విషయాన్ని గమనించాలి. అందుకనే
చెడ్డవి అనబడినవి ఏదైనా మనలో ఉంటే, మన మాట ద్వారా, మన చూపు ద్వారా, మన వినికిడి ద్వారా, మన చేతల ద్వారా, మన నడక ద్వారా, మన నడవడిక ద్వారా, మన ప్రవర్తన ద్వారా ఏమైనా చెడ్డ కార్యాలు, చెడ్డ తలంపులుంటే వాటిని తీసేయాలి తప్ప కన్నునో, కాలునో, చెయ్యనో తీసివేయమని యేసు ప్రభు ఉద్దేశం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, కొలస్సీ పత్రిక చూడండి. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూస్తే, 3వ అధ్యాయంలో 5-6 వచనాలు అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక మనం చూస్తే 3వ అధ్యాయములో 5-6 వచనాల్లో మనం చూస్తే, మన శరీరములో మనలో ఉండే చెడు అనబడినవి మరికొన్ని ఇక్కడ కొలస్సీ 3వ అధ్యాయం 5-6 వచనాల్లో చెప్తున్నాడు. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. చూసారా, వేటిని చంపేయమన్నాడంటే ఇక్కడ 5 విషయాలు పౌలు భక్తుడు జ్ఞాపకం చేశాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, వాటిని చంపివేయాలి, వాటిని తీసివేయాలి. ఈ చెడు అనబడినవి ఏవైతే మనలో ఈ చెడ్డ లక్షణాలు ఉన్నావో వాటిని మనలో నుండి, మన జీవితంలో నుండి తొలగించి వేయాలి అనే విషయాన్ని ప్రత్యేకంగా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ అవి తొలగించడం అంటే మనకు మనముగా చేసుకునేది కాదు. దేవుని సహాయం మనకు కావాలి, దేవుని శక్తి మనకు కావాలి, దేవుని యొక్క బల ప్రభావాలు మనకు కావాలి. మనలో ఉన్న అపవిత్రత కానీ, ఇప్పుడు ఏమైతే ఇక్కడ 5 లక్షణాలు చదువుకున్నామో ఇవన్నీ దుర్లక్షణాలన్నీ మనలో నుండి పోవాలంటే మనం దేవునికి సహకరించాలి, దేవుని మాట వినాలి, ఆయన మాటకు విధేయులం అవ్వాలి. అప్పుడు ఇవన్నీ మనలో నుండి తొలగిపోయే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ మొదటి భాగాన్ని ముగించే ముందు మనందరికీ అర్థం అవ్వడానికి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఈ మొదటి భాగం ముగింపులో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పటి వరకు మనం వినేదంతా ఏమిటంటే, మన ఆత్మ ద్వారా మనలో ఉన్న శరీర క్రియలు చంపేయాలి అనే మాట విన్నాం. నేను ప్రారంభం నుండి అదే చెప్తున్నాను. ఆత్మహత్యలు కాదు, ప్రాణాన్ని తీసుకోవడం కాదు, శరీరాలని మనము వాటిని హింసించుకోవడం కాదు. ప్రభువు చెప్పేది ఏంటంటే శరీర క్రియలు ఉన్నాయి, వాటిని చంపేయాలి. అవేమిటో పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా మనం విన్నాం. నేను ఈ మొదటి భాగం ముగింపులో చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే, విష సర్పాలు అనేవి ఎంత ప్రమాదకరమైనవో మనకు తెలుసు. మన ఇండ్లలోనికి, మన గృహాల్లోనికి ఒకవేళ మనకు తెలుసో తెలియకో కొన్ని విష సర్పములు అనబడిన పాములు ఒకటి కానీ మరికొన్ని కానీ ఇండ్లలోనికి వచ్చాయి అనుకోండి, మనం అలా చూస్తూ ఊరుకోం. వెంటనే ఇంటిల్ల పాది ఎంత కష్టమైన భారమైన ఇంటిలోనికి వచ్చిన విషసర్పాలని పట్టుకొని చంపేయడమన్నా చేస్తాం. అంతకీ మన వల్ల కాకపోతే ఈ పాములను పట్టేటువంటి వారు కొందరు ఉంటూ ఉంటారు. ఈ స్నేక్ క్యాచర్స్ అనబడిన వారు ఉంటారు. వాళ్ళని తీసుకొచ్చి మన ఇండ్లలో ఉన్న పాములను పట్టించైనా మనం దాని నుండి, భయము నుండి బయటపడతాం. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఒకవేళ పొరపాటున మన ఇండ్లలోనికి విషసర్పాలు వస్తే వాటిని ఎలా చంపేస్తామో, వాటిని ఎలా పట్టి దూరంగా వదిలేయడానికి మనము ప్రయత్నం చేస్తామో, ఈరోజు ప్రభువు చెప్పేది కూడా అదే.
మనలో ఉన్న ఈ శరీర కార్యాలు విషసర్పాల లాంటివి. ఇవి చంపివేయాలి. మన ఇంటిలో విషసర్పం ఉంటే మనకెంత ప్రమాదమో, మనకెంత భయమో, ఎంత ప్రాణ సంకటమో. ఈ శరీర క్రియలు మనలో ఉంటే మన పరిస్థితి కూడా అంతే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనలో శరీర క్రియలను ఉండకూడదు, ఉండనీయకూడదు. పామును చంపివేసినట్లుగా మనలో ఉన్నటువంటి శరీర క్రియలు చంపివేయబడాలంటే ఆత్మ బలపడితేనే శరీర క్రియలను చంపగలం. రెండో విషయానికి వెళదాం. ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి సువార్త వాక్య భాగాన్ని చూద్దాం. సువార్త పాఠంలో యేసు ప్రభు వారు ఇక్కడ కొంతమంది అబద్ధ బోధకులు అనబడిన వాళ్ళని గురించి చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? వాళ్ళ నుంచి మనం రెండో ముఖ్య విషయాన్ని నేర్చుకుందాం. పరిశుద్ధుడైన మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనము నుండి చూద్దాం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ఇక మనం రెండవ అంశంలోనికి వెళ్ళబోతున్నాం. మన రెండవ ప్రాముఖ్యమైన భాగం ఏంటంటే, మొదటి భాగంలో ఏం విన్నామంటే ఆత్మ చేత శరీర క్రియలను చంపేయాలి. ఇప్పటి వరకు మనం విన్నది అది. ఇప్పుడు రెండవది సువార్త పాఠంలో యేసు ప్రభు అబద్ధ బోధకులను గురించి ఎందుకు చెప్తున్నారంటే, ఇక్కడ జరిగింది ఏంటంటే శరీర క్రియల చేత ఆత్మను చంపుట. ఇది రెండవ ప్రాముఖ్యమైన విషయం. శరీర క్రియల చేత ఆత్మను చంపుట, కిల్లింగ్ ద స్పిరిట్ బై ఫిజికల్ డీడ్స్. చూసారా, ఇది అత్యంత ప్రమాదం. ఏది ఉండకూడదో అది ఇప్పుడు ప్రభు ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తున్నారు. అబద్ధ బోధకులు అనబడిన వాళ్ళలో ఇది ఉంది. వాళ్ళు చేసే పని ఏంటంటే శారీరక క్రియల చేత ఆత్మను చంపేవారు. అందుకనే యేసు ప్రభు వారి గురించి మాట్లాడారు ఈరోజు వాక్య భాగంలో. వారు కూడా బోధకులే. వారు స్వస్థతలు చేశారు, అద్భుతాలు చేశారు, సువార్త ప్రకటించారు, దెయ్యములను వెళ్ళగొట్టారు, ప్రవచనములు చెప్పారు, అద్భుతాలన్నీ చేశారు. ప్రభు వారిని గురించి మాట్లాడారా అని అన్నాడు. చూసారా, వీరు బోధకులే, కానీ అబద్ధ బోధకులు, కపట ప్రవక్తలు అని అన్నాడు యేసు ప్రభు. ప్రియ దేవుని బిడ్డలారా, అబద్ధ బోధకులని గుర్తించడం కొంచెం కష్టతరమైన విషయమే, కష్టమే. ఎందుకంటే ఇప్పుడు మనం చదివాం కదా, వాళ్ళు దెయ్యాలు వదలగొడతారు, వాళ్ళు అద్భుతాలు చేస్తారు, వాళ్ళు ప్రవచనాలు చెప్తారు, వాళ్ళు ప్రభునామంలో బోధిస్తూనే ఉంటారు. మరి ఎట్లా గుర్తించాలి? ఎవరు మంచి ప్రవక్తలు, ఎవరు సరి అయిన బోధకులు, ఎవరు కపట బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఎవరు, ఎలా గుర్తించాలి అనే దాని గురించి కొన్ని జాగ్రత్తలు, కొన్ని హెచ్చరికలు ఈరోజు వాక్యంలో ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నిజమైన సేవకులు లాగానే వీరు కనిపించవచ్చు, నిజమైన సేవకులు లాగానే ప్రార్థన చేస్తారు, వాక్యము ప్రకటిస్తారు, దెయ్యములు వెళ్ళగొడుతున్నారు, అద్భుతాలు చేస్తున్నారు. మరి ఎట్లా? ఎవరు నిజమైన వారు, ఎవరు కపటమైన బోధకులు ఎలా గుర్తించాలంటే, జ్ఞానవంతులైన క్రైస్తవ విశ్వాసులు దేవుని వాక్య సహాయముగా ఖచ్చితంగా మనము గుర్తించగలం. ఎట్లాగో చూద్దాం.
వాక్య భాగంలో అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం. అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయములో ప్రభువారు మాట్లాడుతూ ఇక్కడ రెండు ప్రాముఖ్యమైన విషయాల్ని 29, 30 వచనాల్లో చెప్తున్నారు. జాగ్రత్తగా చూడండి. అబద్ధ బోధకులు, కపట ప్రవక్తలు బోధకులని ఎట్లా గుర్తించగలం? చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 29, 30 వచనాలు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించుడని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. గమనించారా? అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, కపట బోధకులు అనబడిన వాళ్ళని ఎలా గుర్తించవచ్చు అంటే, వారి ప్రవర్తనను బట్టి, వారి నడవడికను బట్టి, వారి మాట తీరును బట్టి గమనించండి. ఈరోజు మనం చదివిన 30వ వచనంలో అదే మాట ఉంది. వారి మాట తీరు ఎలా ఉంటుందంటే, వంకర మాటలు పలికేవారు మీలో నుండి బయలుదేరుదురు అని ప్రభువు చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి వారు ఏం మాట్లాడతారో దాన్ని బట్టి మనం గమనించవచ్చు. వారు చెప్పకుండా ఏం చేస్తారో దాన్ని బట్టి మనం గమనించవచ్చు. అలాగే వారు చెప్పకుండా చేయటం మాత్రమే కాదు, కొన్ని వారు ఏమి వదిలేస్తారో వారి నోటి ద్వారా మాటలు, వాటి నుండి వారి నైజం బయటపడుతుంది. అందుకే ఏమన్నాడంటే వంకర మాటలు మాట్లాడేవారు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే మనకు ఒక సామెత కూడా ఉంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన మాట తీరు బాగుంటే అందును బట్టి మన ప్రవర్తన బాగుంటుంది, మన నడవడిక బాగుంటుంది, మన ఆలోచన బాగుంటుంది. ఎదుటివారు కూడా మనల్ని గుర్తించే విధానం ఈ మాట మీదే ఆధారపడి ఉంటుంది. అందుకనే అబద్ధ ప్రవక్తలను గురించి ప్రభువు మాట్లాడుతూ జాగ్రత్త అని ఎందుకు అన్నాడంటే, వారి పని ఏమిటంటే శరీర క్రియల చేత ఆత్మను చంపడమే తప్ప ఆత్మను బలపరచడం వారి పని కాదు. ప్రభువు చెప్పింది ఏంటంటే, ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదని ప్రభువు చెప్పారు. ఈ అబద్ధ బోధకుల పని ఏంటంటే, ఆత్మలు నశించిపోయినా పర్వాలే, వారి శరీర క్రియలు బాగుంటే చాలు. అందుకనే ప్రభు అన్నారు, అటువంటి వారి విషయంలో జాగ్రత్త సుమ. నేను ఇప్పుడు మనం చదివిన వాక్యాన్ని బట్టి ఆ మాటలు వంకర మాటలు పలికేవారు అని అన్నాడు. నేను గడిచిన కాలంలో దేవునికి మానవునికి, మన ప్రవర్తనకు దేవుని ఆలోచనకి ఉన్న వ్యత్యాసం, మనిషి జీవితం వంకర టింకర జీవితం ఎలా ఉంటుందో అది మనం తెలియడానికి ఒక చిన్న పాట ఒకటి ఉంది. గడిచిన కాలంలో ఒకసారి పాడాను, మరలా ఇప్పుడు పాడుతాను. ఆ పాటలో చాలా అర్థం ఉంది, మీరు బాగా గమనించండి. దేవుని యొక్క స్వచ్ఛత ఎంత గొప్పదో, మానవుని యొక్క అపవిత్రత ఎంత వంకర టెంకరగా ఉంటుందో అనే విషయాన్ని ఈ పాట ద్వారా మనం నేర్చుకుని ముగింపుకు వెళదాం. నేనెంత
నేను నిజమైతే నా ఆత్మ నిజమౌనా, నా ఆత్మ నిజమైతే పరమాత్మ నిజమౌనా. నేను నిజమైతే నా ఆత్మ నిజమౌనా, నా ఆత్మ నిజమైతే పరమాత్మ నిజమౌనా. ఆవుకు మచ్చలు ఉంటాయి గాని పాలుకు మచ్చలు ఉంటాయా? ఆవుకు మచ్చలు ఉంటాయి గాని పాలుకు మచ్చలు ఉంటాయా? ఆవు లాంటి వాడు మానవుడు, పాలు లాంటి వాడు ప్రభు యేసు. ఆవు లాంటి వాడు మానవుడు, పాలు లాంటి వాడు ప్రభు యేసు. నేను నిజమైతే నా ఆత్మ నిజమౌనా, నా ఆత్మ నిజమైతే పరమాత్మ నిజమౌనా. చెరుకుకు వంకర ఉంటుంది గాని తీపికి వంకర ఉంటుందా? చెరుకుకు వంకర ఉంటుంది గాని తీపికి వంకర ఉంటుందా? చెరుకు లాంటి వాడు మానవుడు, తీపి లాంటి వాడు ప్రభు యేసు. చెరుకు లాంటి వాడు మానవుడు, తీపి లాంటి వాడు ప్రభు యేసు. నేను నిజమైతే నా ఆత్మ నిజమౌనా, నా ఆత్మ పరమాత్మ నిజమౌనా. ఏరుకు వంకర ఉంటుంది గాని నీరుకు వంకర ఉంటుందా? ఏరుకు వంకర ఉంటుంది గాని నీరుకు వంకర ఉంటుందా? ఏరు లాంటి వాడు మానవుడు, నీరు లాంటి వాడు ప్రభు యేసు. ఏరు లాంటి వాడు మానవుడు, నీరు లాంటి వాడు ప్రభు యేసు. నేను నిజమైతే నా ఆత్మ నిజమౌనా, నా ఆత్మ నిజమైతే పరమాత్మ నిజమౌనా. కత్తికి వంకర ఉంటుంది గాని పదునికి వంకర ఉంటుందా? కత్తికి వంకర ఉంటుంది గాని పదునికి వంకర ఉంటుందా? కత్తి లాంటి వాడు మానవుడు, పదును లాంటి వాడు ప్రభు యేసు. కత్తి లాంటి వాడు మానవుడు, పదును లాంటి వాడు ప్రభు యేసు. నేను నిజమైతే నా ఆత్మ నిజమౌనా, నా ఆత్మ పరమాత్మ నిజమౌనా. కట్టెకు వంకర ఉంటుంది గాని నిప్పుకి వంకర ఉంటుందా? కట్టెకు వంకర ఉంటుంది గాని నిప్పుకి వంకర ఉంటుందా? కట్టె లాంటి వాడు మానవుడు, నిప్పు లాంటి వాడు ప్రభు యేసు. కట్టె లాంటి వాడు మానవుడు, నిప్పు లాంటి వాడు ప్రభు యేసు. నేను నిజమైతే నా ఆత్మ నిజమౌనా, నా ఆత్మ నిజమైతే పరమాత్మ నిజమౌనా. ప్రియదేవుని బిడ్డలారా, అర్థమైందా? మానవుడు వంకర టింకర జీవితం. ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ఆవుకి మచ్చలు ఉంటాయి, పాలుకి మచ్చలు ఉండవు. మనిషి జీవితం ఆవు లాంటిది. మన జీవితంలో ఎన్నో మచ్చలు ఉంటాయి, ఎన్నో పాపపు డాగులు ఉంటాయి, అపవిత్రత అవిధేయత అనే మచ్చలుంటాయి. ప్రభువు పాలు లాంటి వాడు ప్రభు యేసు. ఏ విధమైన మచ్చ, డాగు, మలినం ప్రభువులో కనపడదు. చెరుకుకు వంకర ఉంటుంది, చెరుకు గడ వంకర టింకరగా ఉంటుంది కానీ తీపికి వంకర ఉండదు. మన జీవితం చెరుకు గడ వలె వంకర టింకర జీవితం. ప్రభువు మాత్రం తీపి లాంటి వాడు ప్రభు యేసు. అట్లాగే ఏరు, అట్లాగే కత్తి, అట్లాగే కట్టె
ప్రియ దేవుని బిడ్డలారు, ఇదంతా మానవ జీవితం. ఈరోజు మనం విన్నాం. ఎవరు కపటం, ఎవరు అబద్ధం, ఎవరు అవిధేయులు అంటే అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 30వ వచనంలో చదువుకున్నాం. వంకర మాటలు పలికే వారిని గురించి జ్ఞాపకం చేశాడు. కనుక ఇప్పుడు కూడా మన మాట తీరు బాగుండాలి. మన మాట ఇప్పుడు కూడా చాలా సూటిగా ఉండాలి, తేటగా ఉండాలి. ప్రభు అదే మన నుండి కోరుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభు అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త జాగ్రత్త అని చెప్పడానికి ముందు మత్తయి సువార్త 7:15లో ఈ మాట చెప్పడానికి ముందు దేని గురించి యేసు ప్రభు చెప్పారంటే, ప్రభు ఇరుకు మార్గం, విశాల మార్గం అనే మాట మత్తయి సువార్త 7:13లో చెప్పారు. ఇరుకు మార్గంలోనే ప్రవేశించండి అనే సుప్రభు చెప్పిన వెంటనే అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త అని హెచ్చరిక చేశారు. చూసారా, ఇరుకు మార్గంలో వెళ్ళండి అని చెప్పిన సుప్రభు వెంటనే అబద్ధ ప్రవక్తల గురించి ఎందుకు చెప్పారంటే, వారేమంటారంటే శరీర క్రియల చేత ఆత్మను చంపేవాళ్ళు గనక పర్వాలేదు, విశాలకరమైన మార్గంలో వెళ్ళండి. ఈ లోకం చాలా విశాలమైనది. ఇష్టానుసారంగా బ్రతకండి, ఇష్టానుసారంగా జీవించండి. ఏం మాట్లాడినా, ఎలా బ్రతికినా, ఎలా జీవించినా పర్వాలేదు. ఇరుకు మార్గం మనకెందుకు, విశాలమైన మార్గంలో వెళదాం అని చెప్పేవారు అబద్ధ బోధకులు. అందుకని వెంటనే యేసు ప్రభు ఈ మాట జ్ఞాపకం చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందేశాన్ని నేను ముగిస్తా ఉన్నాను. ఈరోజు మనం విన్న 2 విషయాలను బట్టి ఏది అవసరమో, ఏది మనలో ఉండకూడదో ప్రభు ప్రాముఖ్యంగా చెప్పారు. మన మొదటి పత్రిక వాక్య భాగంలో చెప్పుకున్నాం, మన ఆత్మ ద్వారా శరీర క్రియలు చంపేయాలి. శరీర క్రియలు ఏమిటో చాలా స్పష్టంగా కొన్ని రెఫరెన్సెస్ మీకు చెప్పాను. మళ్ళీ ఇండ్లకి వెళ్ళిన తర్వాత చూడండి. రెండవది, ఇక్కడ అబద్ధ ప్రవక్తలు చేసే పని ఏంటంటే శరీర క్రియల ద్వారా ఆత్మను చంపేస్తున్నారు. ఆత్మ నశిస్తే ఇక మనకు పరలోకమే కాదు కదా. యేసు ప్రభు ఒక మాట అన్నారు ఈరోజు సువార్తలో, మత్తయి సువార్త 7వ అధ్యాయం 23వ వచనానికి వచ్చేటప్పటికి యేసు ప్రభు వాళ్ళతో అన్న ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే, ప్రభు అంటున్నారు మత్తయి సువార్తలో 7:23లో, అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పాను. సరే, ఎంత ప్రమాదం అంటే ఈరోజు మనం విన్న 2 మాటలు జాగ్రత్తగా పాటించకపోతే, ఇక్కడ యేసు ప్రభు ఒకప్పుడు మీరు నాకు తెలుసు, ఇప్పుడు మీరెవరో నాకు తెలియదు అని అనలేదు. చాలా జాగ్రత్తగా మాట గమనించండి. మత్తయి 7:23లో ఒకప్పుడు మీరు నాకు తెలుసు. అప్పుడప్పుడు మనం అంటాం, చాలా కాలం తర్వాత ఎవరినైనా కొత్త వాళ్ళని చూస్తే ఎప్పుడు చూస్తున్నట్టు ఉందండి అని. ప్రభు ఆ మాట అనటంలో ఇక్కడ ఒకప్పుడు మీరు నాకు తెలుసు, ఇప్పుడు మీరెవరో నాకు తెలియదు అని అనటంలే. అసలు మిమ్ములను నేను ఎన్నడూ ఎరుగను, మీరెవరో నాకు అసలు తెలియనే తెలియదు. ఆ మాట అనిపించుకుందామా మనం? అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండి అని అనిపించుకుందామా? మనకు ఒక లోక సామెత ఉంది, ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు. ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కైతే, ఇప్పుడు దేవుడే పొమ్మంటే
ఇక నీ దిక్కెవరు, నా దిక్కెవరు? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడే పొమ్మంటే నా యొద్ద నుండి పొండి అక్రమము చేయవారులారా అనంటే ఇక మన దిక్కెవరు? ఈ సందేశం ముగింపులో మన జ్ఞాపకం చేసుకోవాలి, ఆత్మతో శరీర క్రియలను చంపేయాలి కానీ శరీర క్రియలతో ఆత్మ చనిపోకూడదు. అట్లా చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు, చాలామంది ఉన్నారు, కానీ ఒక వ్యక్తిని నేను మీకు గుర్తు చేస్తున్నాను ఈ ముగింపులో. యేసు ప్రభువుతో ఉన్నాడు, శిష్యులలో ఒకడుగా ఉన్నాడు, 3.5 సంవత్సరాల ప్రభువుతోనే ఉన్నాడు. చివరికి ఆత్మతో శరీర క్రియలను చంపవలసిన వ్యక్తి శరీర క్రియలు పెరిగిపోయి తన ఆత్మనే చంపుకున్నాడు. అతని పేరే ఇస్కరియోతు యోధా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ మీరెవరో నాకు తెలియదని ప్రభు మన గురించి అంటే ఇది చాలా భయంకరమైన, ఈ విపత్తు కంటే ఆ మాట చాలా భయంకరమైనది. ఆ మాట ప్రభు మన నోట మన చెంత వినబడకుండా ఉండాలంటే ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. మనం మొదలు చేయవలసింది ఏంటంటే మన ఆత్మ బలపడాలి, శరీర క్రియలు పోవాలి, చంపేయాలి. ఇంతకుముందు చెప్పాను, పాము వస్తే ఎట్లా చంపేస్తామో శరీర క్రియలు చంపేయాలి, మనం చనిపోవడం కాదు. ఇప్పుడు వింటున్నాం, కరోనా వైరస్ను చంపాలి, మనుషులు చనిపోవడం కాదు. వైరస్ చంపేయాలి, వైరస్ సమూల నాశనం అయిపోవాలి, మనుషులు చనిపోవడం కాదు, మనుషులు ఆత్మహత్య చేసుకోవడం కాదు, నరులు మనుషులు భయపడడం కాదు. వైరస్ మీద పోరాటం చేయాలి, వైరస్ను చంపేయాలి. అందుకు తగు జాగ్రత్తలు మనమే తీసుకోవాలి. ఆత్మ బలపడి శరీర క్రియలను చంపి దేవుని వారసులుగా ఉందాం. ఆ రీతిగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మెండుగా మనకెల్లరికి సహాయం దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవునికి సమాధానం మీ హృదయములకు తలంపులకు కావలుగా ఇండును గాక. దయచేసి కూర్చోనండి. సమయంలో ప్రత్యేకమైన కృతజ్ఞత అర్పణలు అర్పించే బిడ్డలు లేచి ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను.
ప్రభు మీ జీవితంలో చేసిన మేలులు ఉపకారాలను బట్టి ప్రత్యేకమైన కృతజ్ఞత వారు కృతజ్ఞతలు అర్పించి ఇక్కడ ఏర్పాటు చేయబడిన ఈ బ్లాక్స్లో మీరు నిలబడండి. ప్రభు చేసిన మేలులు, దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యముల నిమిత్తమై ప్రత్యేకమైన కృతజ్ఞత అర్పణలను అర్పించే బిడ్డలు త్వరపడి లేచి ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. ప్రార్థించుకుందాము. సర్వశక్తియు మికిలి కృపల దేవా, నీ ఘనమైన దివ్యమైన నామములకు వందనములు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను నాయన. ఇక శ్రేష్టమైన సమయంలో ప్రభా, నీ ప్రియబిడ్డలు అర్పించినటువంటి కృతజ్ఞత కానుకలను తండ్రి నీ చేతికి అప్పగించున్నాను తండ్రి. వారి జీవితాల్లో ప్రభా గడిచిన నెలంతయు నువ్వు తోడయుండి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రములు ప్రభా. ఈ యొక్క ఆగస్టు మాసం అంతయు తండ్రి వారి యొక్క అనుదిన జీవితంలో, కుటుంబ జీవితంలో, దాంపత్య జీవితంలో, ఉద్యోగ జీవితంలో, వ్యాపార జీవితంలో ప్రభా నీవే తోడయుండి నడిపించమని కూడా అడుగుచున్నాము ప్రభా. ఈ సమయంలో ప్రభా నీ ప్రియబిడ్డల జీవితాలలో నువ్వు జరిగించినటువంటి గొప్ప మేలులు, ఆశ్చర్య కార్యములు బట్టి నీకు వేలాది వందనములు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను నాయన. ఇంకను నా తండ్రి ప్రియబిడ్డల జీవితాలలో ఏమైతే నాయన లేమిగా ఉన్నదో ప్రభా వారికి అనుగ్రహింప చేయమని అడుగుచున్నాము తండ్రి. నాయన యొక్క సమయంలో నీ ప్రియబిడ్డలు నీ సన్నిధానంలోకి వచ్చి నీకు మొరపెట్టుకుని చుండగా ప్రభా వారి ప్రార్థనా విజ్ఞాపనలు ఆలకించి ప్రభా వారి జీవితంలో నీ యొక్క గొప్ప మేలులు, ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలను జరిగించమని కూడా అడుగుచున్నాము ప్రభా. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంను వారికి అనుగ్రహించమని అడుగుచున్నాను. వారిని, వారి కుటుంబమును దీవించి బలపరచమని కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా, ఈ యొక్క సమర్పించినటువంటి యొక్క కృతజ్ఞత కానుకను దీవించి ఆశీర్వదించమని సమర్పించిన బిడ్డలను ప్రభా అరుదంతలుగా, నూరంతులుగా తండ్రి నీ దీవెనలు, నీ వాగ్దాన ఫలములు వారిపై కుమ్మరించమని యేసు అతి శ్రేష్టమైన నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన సమాధానము మీకును మీ కుటుంబమునకును ఎల్లప్పుడూ తోడైండును గాక. ఆమెన్. సంఘ కానుకలు సేకరించబడుతున్నవి. మనందరం కలిసి 455 కీర్తన, యేసు స్వామి నీకు నేను నా సమస్తం ఎత్తును అనే కీర్తన పాడుతుండగా కానుకలు సేకరించబడతవి. డీకెన్స్ ముందుకు వచ్చి కానుకలు సేకరించవలసిందిగా మనవి చేస్తాం. సన్నిధిలో వసించి ఆశతో సేవింతును నా సమస్తము, నా సమస్తము, నా సురక్ష కానికితు నా సమస్తము.
ప్రార్థింతము. అత్యంత మహోన్నతుడవు, మహాఘనుడవు, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ ఘనమైన మహోన్నతమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభు, ఇంత దనక ఆరాధనలో వాక్య పరిచర్యలో తోడైన ప్రభుని స్తోత్రాలు. విత్తబడిన వాక్య భాగమును దీవించండి. అందరి హృదయాంతరంగముల్లోనూ ఫలింపును దయచేయమని అడుగుచున్నాం. ప్రభా, ఏ విధంగా ఈ లోకంలో మేము బ్రతకాలో, మా ఆత్మ బలపడాలి, శరీర క్రియలను చంపివేయాలి. అలా కాకుండా శరీర క్రియలు బలపడి ఆత్మ నశిస్తే, అక్రమము చేయవార్లారా నా యొద్ద నుండి పొండి. అటు దుర్భరమైన బ్రతుకు మాది కాకుండా వాక్యం ద్వారా మా ఆత్మలు బలపడడానికి కృప చూపించండి. ఆత్మ బలపడి మాలో ఉన్నటువంటి ప్రభు ఈ శరీర క్రియలు అనబడినవి ఏమైతే పరిశుద్ధ గ్రంథములో తేట తెల్లంగా నువ్వు జ్ఞాపకం చేస్తున్నావు ప్రభువా, అవన్నీ మేము చంపివేయాలి, నశించిపోవాలి, మాలో నుండి తొలగిపోవాలి, దూరం అయిపోవాలి. అప్పుడే మేము నీకు వారసులుగా ఉంటాం, నీ పిల్లలుగా మేముంటాం, నిత్య జీవపు వారసులుగా అటు ధన్యత భాగ్యాన్ని మేము పొందుకుంటాం. సహాయం చేయండి ప్రభు. ఈ ప్రత్యేక సమయంలో గొప్పలని విప్పి అర్పించబడిన అర్పణలు అంగీకరించండి. నూరంతల ఆశీర్వాదములు, ప్రతి ఫలములు, మేలులు, దీవెన బిడ్డలకు ఇవ్వండి. వారి వారి జీతములు, కష్టార్జితములు, ఉద్యోగములు, వ్యాపారములు, వ్యవసాయములు, పాడి పంటలు, పెన్షన్స్ నుండి ప్రభువునికి సమర్పించబడిన ప్రతి అర్పణలు అంగీకరించండి. అలాగే మా తండ్రి, ఈ భయంకరమైన విపత్కరమైన కాలంలో మేమున్నాం. కరోనా వైరస్ అనబడింది సమూల నాశనం గావించబడాలి. ఈ వైరస్ అంతమొందించబడాలి. సర్వమానవాళి సంతోషముతో, ధైర్యముతో, ఆరోగ్యముతో, ఆధ్యాత్మిక దీవెనతో వరధిల్లులాగున కృప చూపించండి. ప్రపంచమంతంతటా ప్రభువా, ఎంతో భయము, ఆందోళనతో ఉన్నటువంటి కాలంలో ఏ ఒక్కరూ అధైర్యపడకుండా, భయము దరికి రానివ్వకుండా, నా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడని గొప్ప ధైర్యాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి. నీవు సమీపముగా ఉండే దేవుడవు గనక నీ బిడ్డలైన ప్రతి ఒక్కరూ ఏ దేశములో ఉన్నా, ఏ ప్రాంతములో ఉన్నా, ఏ నగరాలలో, పట్టణాలలో, పల్లెల్లో నీ బిడ్డలు ఎక్కడ ఉన్నా సరే నీ సన్నిధి వారితో ఉంచండి. నీ కౌగిలిని వారికి భద్రతనివ్వండి. నీ రెక్కల చాటున భద్రతనివ్వండి. నీవే కృప చూపించి ఆదుకొని ఆదరించండి. ఆయా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి సహాయం చేయండి. ఆయా వ్యాపారములో అభివృద్ధినివ్వండి. ప్రతి ఒక్కరి ప్రయాణాలు దీవించండి. వ్యవసాయములను, పాడి పంటలను దీవించండి. అలాగనే ప్రతి ఒక్కరి చేతి పనులను దీవించండి. బిడ్డల చదువులను దీవించండి. వివాహ ప్రయత్నాల్లో తోడై ఉండండి. వివాహములు నిశ్చయమైన వారిని దీవించండి. గృహ నిర్మాణాల్లో ఉన్న వారికి సహాయము చేయండి. గర్భఫలము కొరకు అడుగుతున్న వారికి సహాయం చేయండి. బిడ్డల చదువుల్లో వారికి మంచి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని ఇవ్వండి. ఈ విధంగా ప్రతి ఒక్కరికి సహాయం చేయమని అడుగుతున్నాం. ఈ సమయంలో పరిశుద్ధ సమభాక్తమునకు సిద్ధపడుతుంటుండగా ప్రభు నీ శరీర రక్తములు అందుకోనయంటుండగా నీ ఆత్మచేత బిడ్డలను నింపండి. సెయింట్ మాథ్యూ సిన్నరీ వెస్పారిషన్ దీవించండి. పరిచర్య చేసే సేవకులైన మమ్మల్ని దీవించండి. పారిష్ ట్రెజరర్ గారు, పిసిసి వారు, వారి వారి కుటుంబంలో బిడ్డలు, పరిచర్యలన్నిటిలో కృప చూపించండి. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అని సెలవిచ్చిన ప్రభువా, నీ కాపుదలు ఇవ్వండి.
అలాగున్నే ఈరోజు ఈ కార్యక్రమం, ఈ ఆరాధన కార్యక్రమం అంతా యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించబడుతుంటుండగా సహాయము చేయండి. ఈ ప్రసార సాధనాలు మాకు ఇచ్చిన ప్రభువానికి స్తోత్రాలు. ఇలాగున్న అనేక మంది గృహముల దగ్గర ఉంటున్న వారు, వృద్ధులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. వారు గృహములకే పరిమితమై ప్రార్థనలో ఆరాధనలో గడుపుతున్నారు. అటు వారిని ఎల్లరూ దీవించండి. ఈ సందేశాలు, ఈ ఆరాధన కార్యక్రమాలు ప్రసార సాధనాల ద్వారా అందించబడుతుండగా గృహముల యొద్ద వీక్షించే వారిని బలపరచమని ఈ దిన దీవెనల చేత నింపచ్చు. మహిమ, ఘనత, ప్రభావములు నీవే పొందుమని మా ప్రభును రక్షకుడైన నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, భూమి యందు నెరవేరును మాకు దయచేయము. మేడల అపరాధం చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మా శోధనలను తేకదిస్తున్న తప్పము. రాజ్యం, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనవి. దయచేసి కూర్చునండి. కొన్ని ప్రకటనలు ఉన్నవి. గమనించండి, మన మొదటి ఆరాధన మొదటి ఆదివారము అనగా ప్రతి ఆదివారం మొదటి ఆరాధన 5:45 ప్రారంభించబడుతుంది. గమనించండి, 5:45 మొదటి ఆరాధన, 9:30 రెండవ ఆరాధన ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. అలాగే ఈరోజు ఆరాధన కార్యక్రమం అంతా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఈ ఆరాధన అయిన అనంతరం అందించబడుతుంది. ప్రతి ఒక్కరు చూడండి. జూలై 31వ తేదీ గాస్పల్ డే ఆ కార్యక్రమం కూడా అది యూట్యూబ్ ఛానల్లో 31వ తేదీనే అది ప్రత్యేకంగా అందించబడింది. ఈ విషయాన్ని గమనించండి. రెవరెండ్ జేసుదానం అనే పేరు మీరు టైప్ చేస్తే యూట్యూబ్ ఛానల్లో మన వెస్పారిషక్ ఆరాధన కార్యక్రమాలన్నీ దాంట్లో ఉంటాయి. మీరు చూడండి, దైవ దీవెనలు పొందండి. వివాహ ప్రకటన జ్ఞాపకం చేస్తున్నాను. గుంటూరు జిల్లా, గుంటూరు మండలం, నల్లపాడు వాస్తవ్యులు శ్రీ రాయపూడి యేసురత్నం, శ్రీమతి మరియమ్మ, వారి కుమారుడు రాయపూడి రాజేష్ విజయ్ కుమార్ అని ఆయనకును, విశాఖ జిల్లా కొయ్యూరు మండలం రేవళ్ళ వాస్తవ్యులు శ్రీ గుడ్ల సంజీవరావు, శ్రీమతి మార్గరెట్ సుగుణ కుమారి, వారి కుమార్తె గుడ్ల లతా ప్రగతి అని ఆమెకును దేవుని ఏర్పాటు ప్రకారం 10/8/2020 సోమవారం ఉదయం 10:30 వెస్పారిష్ పరిశుద్ధ వివాహము ఏర్పాటు చేయబడినది. వీరి కొరకు ప్రార్థన చేయవని కోరుచున్నారు. మరి ఒక వివాహ ప్రకటన. గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం, భట్టిప్రోలు వాస్తవ్యులు శ్రీ దిట్ల రవి సుధాకర్ ఝాన్సీ రాణి, వారి కుమార్తె దిడ్ల, వారి కుమారుడు నితిన్ అని ఆయనకును, గుంటూరు జిల్లా గుంటూరు మండలం అబర్లిపేట వాస్తవ్యులు శ్రీ ఎన్ఎం సుబ్బారావు వజ్రరాణి, వారి కుమార్తె ఎన్ఎం సౌమ్యరేఖ అని ఆమెకును దేవుని ఏర్పాటు ప్రకారం ఆగస్టు నెల 13వ తేదీ గురువారం క్రీస్తు కృపాలయ లూథరన్ దేవాలయం భట్టిప్రోలు నందు పరిశుద్ధ వివాహము ఏర్పాటు చేయబడినది. వీరి కొరకు ప్రార్థన చేయవని కోరుచున్నారు. వీరు జతపరచబడి సరికాదు న్యాయమైన హేతువులు ఎవరైనా కనుపరపగలిగిన ఎడలాంటి వారు తమ ఆక్షేపణ వివాహ దినములోగా తెలియచేయవలెను. ఇవి ఈ దినం యొక్క ప్రకటనలు. పరిశుద్ధ సంస్కారం సిద్ధపడుతున్నాం. గడిచిన నెలలో, గడిచిన వారంలో మీకు తెలుసు ఇక్కడ బ్లాగ్స్ ఏర్పాటు చేయబడినవి. వాటిల్లోనే మీరు నిలవబడండి. పాస్టర్ గారు వచ్చి మీకు రొట్టె ద్రాక్షారసం సంబంధించిన ఆ ప్యాకెట్ మీకు ఇస్తారు. అప్పుడు మీరు పుచ్చుకొని తినండి అని అన్నప్పుడు తినండి, పుచ్చుకొని త్రాగండి అని అన్నప్పుడు మీరు త్రాగండి. మనందరం కలిసి ఇమ్మానుయేలు రక్తం అనే కీర్తన
343 కీర్తన పాడుతుంటుండగా పరిశుద్ధ సంస్కారం కొరకై సిద్ధపడదాం. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన ఊటాగు, ఓ పాపియందు పాపంబు పోవును. యేసు రక్తమెప్పుడు స్రవించునాకుగా, నాయాయుష్కాలమంతట నా సంత సంబాదే, నా క్రీస్తు యొక్క రొమ్మునన్ నా గానమిదియే. యేసుండు నాకు మారుగా ఆ సిలువ జావగా, యేసు రక్తమెప్పుడు స్రవించునాకుగా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నప్పుడు రాత్రి రొట్టెని తీసుకుని స్తోత్రం చేసి దాన్ని విరిచి తన శిష్యులకు ఇచ్చి, ఇది మీరు పుచ్చుకొని తినుడి, మీ కొరకై పడుచున్న శరీరమైనది, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను తీసుకుని స్తోత్రం చేసి దాన్ని వారికి ఇచ్చి, దీనిలో మీరందరూ త్రాగుడి, ఇది పాప పరిహారం కలుగుటకై మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుచున్నాం. నా రక్తం వలన ఆయన క్రొత్త నిబంధన అయి ఉన్నది. మీరు దీన్ని త్రాగునప్పుడల్లా జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాను. ప్రభు యొక్క సమాధానము ఎల్లప్పుడూ మీతో నుండును గాక. పాపమును మోసికొని పోవు దేవుని గొర్రె పిల్లవైన ఓ క్రీస్తు, మమ్మను కానిక నింపుము. లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రె పిల్లవైన ఓ క్రీస్తు, మమ్మను కానిక నింపుము. లోక పాపమును దేవుని గొర్రె పిల్లవైన ఓ క్రీస్తు, నీ సమాధానము
మీకు ఇవ్వబడిన బాక్స్లో నుండి అది ఓపెన్ చేసి ఆ రొట్టెని మీ చేతితో పట్టుకునండి. పుచ్చుకొని తినుము, మీ కొరికబడినటువంటి శరీరము. అందరూ రొట్టెను తినండి. ఆ పైన ఉన్న కవర్ మెల్లగా ఓపెన్ చేయండి. త్రాగము, మీ పాపముల కొరకై చిందించబడిన క్రీస్తు రక్తము. అందరూ మీ చేతిలో ఉన్న తీసి అది త్రాగండి. ద్రాక్షరసము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరమును, ఆయన వెళ్ళలేని రక్తమును మేము నిజమైన విశ్వాసమునందు బలపరిచి నిత్య జీవము కలుగుటకై సంరక్షించును గాక. ఆమేన్. లేచి సమాధానంతో వెళ్ళి ప్రార్థించండి. ఇంకెవరైనా సిద్ధపడిన వారు ఉన్నట్లయితే ఆ ఏర్పాటు చేయబడిన బాక్సెస్లో నిలబడండి. ఆ బాక్సెస్లో నిలబడండి. ఇంకా పరిశుద్ధ సంస్కారం ఆచరించే వారు ఉన్నట్లయితే మీకు రొట్టె ద్రాక్షరసం మీకు అందించబడుతుంది. ఓపెన్ చేసి మీరు ఆ రొట్టెని మీ చేతితో పట్టుకునండి. పుచ్చుకొని తినుము, మీ కొరకు ఇవ్వబడిన క్రీస్తు శరీరము. ఆ రొట్టెను భుజించండి. మెల్లగా కవర్ ఓపెన్ చేయండి. పుచ్చుకొని త్రాగము, మీ పాపముల కొరకై చిందించబడిన క్రీస్తు రక్తము. అందరూ త్రాగండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరమును, ఆయన వెళ్ళలేని రక్తమును మేము నిజమైన విశ్వాసమునందు బలపరిచి నిత్య జీవము కలుగుటకై సంరక్షించును గాక. ఆమేన్. లేచి సమాధానంతో వెళ్ళి ప్రార్థించండి. మనందరం కలిసి సంగీతాన్ని పాడుకుందాం. Oh
చెల్లింపుని ఆయన కృప నిరంతరముండును. సర్వశక్తిగల దేవా, శ్రేయస్కరమైన ఈ దానము వలన మా ఆత్మల సేద తీర్చినందుకై నీకు వందనములను చెల్లించుచున్నాము. మరియు దీని వలననే నీ యందు మాకు గల విశ్వాసమును, మాలో ఒకరెందుకు ఉండవలసిన నిండు ప్రేమను నీ కృపను బట్టి బలపరచుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఇక దేవుడవై ఇక యుగములో జీవించుచు పరిపాలించుని ప్రియ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ప్రభు మీతో నుండుగాక. ఆత్మతో ముందుగా మనము ప్రభువును సన్నుతింతుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతును ఉదయింపజేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. యుగ యుగములకు